వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఆకలేస్తుంది, త్వరగా ఏదైనా పెట్టు. అన్నం తిను. బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. వద్దు, నిన్న కూడా బిర్యానీనే తిన్నావు. ఒళ్ళు వేడి చేస్తుంది. మజ్జిగన్నం తిను, మరీ మంచిది. ఛీ, మజ్జిగన్నమా? రుచే ఉండదు. ఏం కాదులే, నువ్వు బిర్యానీనే తిను. వద్దు, తినద్దు. వేడెక్కువైతే విరోచనాలు చేస్తాయి. బిర్యానీ తిని థమ్సప్ తాగు. వేడి చేయదు, ఏం చేయదు. ఎంత తిన్నా వెంటనే అరిగిపోతుంది. నాలుగు చెప్పిందే కరెక్ట్. బాబు, ఓ ప్లేట్ బిర్యానీ ఇవ్వు అని అజయ్ షాపులో బిర్యానీ ఆర్డర్ చేయించుకుని తింటాడు. అలాగే ఓ 4 రోజులు బిర్యానీ మాత్రమే తింటాడు. 4వ రోజు రాత్రి, అబ్బా ఒకటే నొప్పి, నా వల్ల కావట్లేదు, వెంటనే టాయిలెట్కెళ్ళు అని పొట్ట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెంటనే అజయ్ టాయిలెట్ వైపు పరుగు తీస్తాడు. అలా ఆ రాత్రంతా అజయ్ నిద్రపోకుండా టాయిలెట్కి గదిలోకి పరుగులు పెడుతూనే ఉంటాడు. వస్తే నాలుక దొంగ ముఖం దానా, ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనేం చేశాను? వచ్చిందమ్మా నా అంగనాచి తొంగబుర్ర. చేసిందంతా చేసి ఏమి ఎరగందల్లా మాట్లాడుతుంది. నీ వల్లే నాకు పొట్టకి విశ్రాంతి లేకుండా పోయింది. ఇంకొక్కసారి గాని నువ్వు బిర్యానీ మాట ఎత్తావో నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటా అని పొట్టా మెదడు నాలుకను నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటాయి. ఇంతలో ఎక్కువసార్లు టాయిలెట్కి వెళ్లి రావడం వల్ల అజయ్కి నీరసంతో మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? అయితే బిర్యానీ తిను. వస్తే నిన్ను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.